లక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను దర్శనం చేసుకోండి. అలాగే ఈ మందార పూలను ఇలా కూడా గుచ్చవచ్చా అనేది నాకు ఇంతవరకు తెలీదు. ఎలా గుచ్చాను ఏంటి అనేది చెప్తాను. అలాగే ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే ముందుగా అయితే గణపతి పూజ అయితే చేసుకుంటున్నాము. గణపతిని ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ప్రతిరోజు కూడా ఉదయం అమ్మవారి యొక్క ప్రాతకాలంలో సుప్రభాత సేవ ఉంటుంది. సుప్రభాతం అనంతరం అమ్మవారికి లలితా సహస్రనామాల యుక్తంగా అలంకార కార్యక్రమం అనేది ఉంటుంది. ఆ అలంకారం పూర్తయిన తర్వాత అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో భాగంగా ముందుగా గణపతి పూజ అయితే చేస్తాము. గణపతి పూజ తర్వాత ఆ గణపతి యొక్క హారతి ఇచ్చి స్వామివారికి అన్ని ఉపచార పూజలన్నీ కూడా చేసి వినాయకుడికి పూజ చేయటం అనేది జరుగుతుంది. లాస్ట్లో హారతి ఇవన్నీ కూడా ఇచ్చినాక మంత్రపుష్పం ఇచ్చిన తర్వాత కలశారాధన చేస్తామండి. కలశంలోకి గంగాదేవిని మిగతా నదులను సముద్రాలను ఆవాహన చేసి ఆ జలంతో మొత్తం ప్రాంగణాన్ని మొత్తం కూడా ఎక్కడైతే అమ్మవారు వేయించేసి ఉన్నారో ఆ చుట్టుపక్కలంతా కూడా ఈ యొక్క జలంతో సంప్రోక్షించి ఆ జలాన్ని అందరూ కూడా జల్లుకోవటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులతో అమ్మవారి యొక్క పూజలో ప్రారంభిస్తాము. అమ్మవారి యొక్క అంగపూజ ఉంటుంది. అంగపూజ అవన్నీ కూడా చేసిన తర్వాత అమ్మవారి యొక్క ఆరాధన అనేది చేయటం జరుగుతుంది. ఈరోజు కనకదుర్గమ్మ మహాలక్ష్మి క్రమంలో మహాలక్ష్మీదేవిగా దర్శనాన్ని ఇస్తుంది కాబట్టి ఈరోజు విశేషంగా శుక్రవారం రోజు అమ్మవారు ఈ యొక్క రూపంలో దర్శనం ఇవ్వటం చాలా శుభకరం. ఆ లక్ష్మీ కటాక్షం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. అయితే మందార పూలు ఎలా గుచ్చానంటే కనుక అవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం గన్నేరు పూలు కానీ బంతి పూలు గుచ్చుతాం చూడండి, ఆ విధంగా గుచ్చి వేశాను. అసలు చూడండి ఎంత నిండుగా ఉందంటే అమ్మవారికి గజమాల వేసినా కూడా ఎంత నిండుగా రాదేమో అంత నిండుగా ఉందండి. చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడన్నా వేస్తే ట్రై చేయండి. ఈ విధంగా గుచ్చి వేయటం జరిగింది. అలాగే మనకి ఉత్తరప్రదేశ్ అటు వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవార్లకి ఎక్కువగా మందార పూలతో దండలు వేస్తూ ఉంటారు. ఈ విధంగా అసలు అనిపించింది, అది ఏదో గుచ్చుదాం అనిపించిందండి. అలాగే గుచ్చేశాను. అందులో ఈరోజు లక్ష్మీదేవి రూపంలో అమ్మవారి దర్శనం ఇవ్వటం, ఈ యొక్క పూలు వేయటం, ఆ తర్వాత అమ్మవారి యొక్క గజమాలు ఇవన్నీ కూడా వేసుకున్నట్లుగా కూర్చోవటం అసలు చాలా అద్భుతంగా అనిపించింది. ఆ దృశ్యం మీకు కూడా చూస్తారని చెప్పి ఈ విధంగా గుచ్చి వేయటం జరిగింది అమ్మవారికి కూడా మొత్తం కూడా. ఈ విధంగా అమ్మవారిని ఫస్ట్ అయితే చూడండి, దగ్గరగా అవన్నీ కూడా చూపిస్తున్నాను. తర్వాత అమ్మవారి యొక్క పూజను జరుగుతుంది చూడండి. అమ్మవారికి ఇక్కడ అంగ పూజ జరుగుతుంది. అంటే అమ్మవారు రాగానే కాలు కడుక్కోవడానికి నీళ్లు, మొహం కడుక్కోవడానికి నీళ్లు, స్నానము, వస్త్రము ఇవన్నీ కూడా సమర్పించిన తర్వాత అమ్మవారి యొక్క ప్రతి అంగానికి పూజ అనేది చేయటం జరుగుతుంది. అంటే మనం పాదాల నుండి శిరస్సు వరకు ఉన్న అవయవాలకి కొన్ని శక్తులు ఆ యొక్క చక్రాలు ఉంటాయి కదండి, ఆ చక్రాలని యాక్టివ్ చేయటం అనేది జరుగుతుంది. మనం కూడా యాక్టివ్ ఎలా చేస్తామో అలానే అమ్మవారికి కూడా ఆ యొక్క చక్రాలను పూజించినట్లయితే చాలా విశేషకరం. అటువంటి ఆ పూజ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలతో పూజ చేస్తున్నాము. తర్వాత అమ్మవారి యొక్క కుంకుమార్చన కూడా ఉంటుంది. కుంకుమార్చన ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత అమ్మవారికి నూతన వస్త్రాన్ని సమర్పిస్తాము. రేపు కట్టే వస్త్రాన్ని తెలుసు కదండి మీకు. రేపు ఏదైతే అమ్మవారి యొక్క అలంకారం చేస్తామో ఆ యొక్క వస్త్రాన్ని ముందు రోజే ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం వస్త్రాలన్నీ కూడా సమర్పించటం జరిగింది. ఆ తర్వాత ధూపము, దీపము, నైవేద్యము ఇవన్నీ కూడా సమర్పించి అమ్మవారికి ఈ యొక్క దసరా శరన్నవరాత్రుల్లో 5వ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అమ్మవారి అలంకారం ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఎర్రని మందారాలతో గుచ్చాను కదండి, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రంగు ఎరుపు. అటువంటి ఎరుపు యొక్క పుష్పాలతో గుచ్చిన మాలను వేసుకుని అమ్మ మనకు దర్శనాన్ని ఇస్తుంది. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ అమ్మవారికి నివేదన జరుగుతుంది. నివేదన అంతా కూడా చేసుకున్న తర్వాత ఆ తర్వాత అమ్మవారి యొక్క దర్శనం ఉంటుంది చూడండి. అలాగే మనకు నిజమైన ధనము, లక్ష్మి అంటే ఏమిటంటే కనుక ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ఉంటే చాలు. అలాగే తిండికి లోటు లేకుండా ఉంటే చాలు. అదే నిజమైన లక్ష్మి అండి. ఎప్పుడైతే మనకు డబ్బు ఉంటే కాదండి, డబ్బు ఎప్పుడైనా ఉండొచ్చు, కానీ డబ్బు ఉన్నప్పుడు మనం ఎంత డబ్బు ఉన్నా కానీ అవి తినలేము కదండి, డబ్బును తినలేము కదండి.
అలాగే మనకి సరైన ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యంతో పాటు అమ్మవారు ఇచ్చే వాటిలో ఆరోగ్యం ఉండాలి. ఆ తర్వాత ఎటువంటి లోటు లేకుండా తినే అవకాశం ఉండాలి. ఇప్పుడు రోజుల్లో డబ్బున్న వాళ్ళకి ఏంటంటే గనక చెప్తున్నాను మామూలుగా, డబ్బున్న వాళ్ళకి ఏంటంటే గనక ఎక్కువ రోగాల పాలవుతున్నారు. ఎందుకంటే గనక డబ్బుందనే అహంకారంతో ఏయి పడితే అయి తినేసేసి, ఆటి వల్ల అనారోగ్యానికి గురయ్యి, ఆ లక్ష్మి అట్లానే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే తినడానికి లోటు అంటే ఎలా అంటే, వాళ్ళు అన్నాన్ని మానేసి ఈ పిజ్జాలు, బర్గర్‌లు అలాగే డైటింగ్స్ అని ఇవన్నీ కూడా చేరి ఎలా అవుతుంది. అలాగే ఎవరి దగ్గర లక్ష్మి స్థిరంగా ఉందంటే గనక, ఎవరైతే చిన్న కూలి పని చేసుకుని ఏ రోజు సొమ్ము ఆ రోజు ఆనందంగా, తృప్తిగా నలుగురు కలిసి కూర్చుని తింటారు చూడండి, వాళ్ళ ఇంట్లో నిజమైన లక్ష్మి కొలువై ఉంటుంది కాబట్టి, అలాంటి లక్ష్మిని మనకు కావాలని కోరుకోవాలి. అంతేగాని ఈ కోట్లు కోట్లు ఇచ్చే లక్ష్మి మాకొద్దు. మాకు ఎలాంటి లక్ష్మి కావాలయ్యా అమ్మ అని అమ్మవారిని ఏమని అడగాలంటే కనుక, అమ్మ మంచి ఆరోగ్యము ఏ రోజు ప్రతిరోజు కూడా తినడానికి ఉండేటట్లు చూసి, అలాగే మేము సంతోషంగా ఉండేటట్లు ఉండటానికి ఎంత కావాలో అంత ఇచ్చి మమ్మల్ని ఆదుకుని, అలాంటి సంపదను నాకు ఇవ్వు తల్లి అని ఆ మహాలక్ష్మిని మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి. అలాంటి సంపదే ఎప్పుడైనా నిలబడుతుంది. అంతేగాని ఎలాంటి సొమ్ము దాచుకుని ఆ యొక్క సొమ్మును కాపాడుకోవటంలోనే మనకి మళ్ళీ డబ్బున్నవాడికి ఇంకో బాధ ఏంటంటే గనక, ఆ డబ్బుని ఎలా దాచుకోవాలనే టెన్షన్‌లో ఉంటాడు. అదే డబ్బు లేనివాడు అనుకోండి, ఇవాళ వస్తేనే అసలు ఆ డబ్బు గురించి ఉండదు. ఆనందంగా తిన్నారా, ఆళ్ళు నలుగురు గడిపారా అనేది చూస్తారు. డబ్బున్నోళ్ళు ఏంటంటే ఆ డబ్బుల్ని ఎలా దాసుకోవాలి, ఎవరిని ఎత్తుకెళ్ళిపోతారా అనే భయంతో బతుకుతూ వారి సంతోషాన్ని కోల్పోతారు. అలాంటి లక్ష్మి మాకొద్దు తల్లి. మాకు స్థిరమైన లక్ష్మిని, అలాగే ఆరోగ్యం ఇచ్చే లక్ష్మిని మాకు ప్రసాదించుమని ఆ మహాలక్ష్మి దేవిని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే మన సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తన ధాన్యాలను అమ్మవారు అందించాలని, మంచి ఆరోగ్యాన్ని అందించాలని ఆ మహాలక్ష్మీదేవిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.